సినిమాల్లో ఉండే ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ కావచ్చు, ఇటువంటి అఫేర్స్ ఇప్పుడు పొలిటికల్గా కూడా చాలా దుమారం రేపుతున్నాయి. మొన్న చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డి గారు శాంతి గారి గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు మాధురి గారి గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని పొలిటికల్ లీడర్స్ అనే కంటే వీధి రౌడీలు అనడం కరెక్ట్. విడుదల రజనీ గారు చాలా పెద్ద స్కామ్ చేసింది. సుమారు ఒక 50 కోట్ల రూపాయలు ఇవ్వాలని విశాఖపట్నంలో భూములు ఒక్కొక్క భూమి ముగ్గురికి ట్రాన్స్ఫర్ చేశారు. వైసీపీ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది కనుక చేశామంటారు. ఇందులో ఎవరూ తక్కువ కాదు. కొడాలని ఏం చేశాడు? గంజాయి దందా చేశాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్, మూవీ క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం రామారావు గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. సో ఒకప్పుడు సినిమాల్లో ఉండే ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ కావచ్చు, ఇటువంటి అఫేర్స్ ఇప్పుడు పొలిటికల్గా కూడా చాలా దుమారం రేపుతున్నాయి. మొన్న చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డి గారు శాంతి గారి గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు మాధురి గారి గురించి మాట్లాడుకుంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారు నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాణి గారిని, దువ్వాడ వాణి గారిని. 24 ఏళ్ళ కూతురు కూడా ఉంది. అంటే ఎందుకు ఈ టైంలో ఇంత ఏజ్ వచ్చిన తర్వాత ఇటువంటి కార్యకలాపాలు ఏంటి అని వీడియో చూసినట్లయితే ఒక వీడియోలో నిజంగా కూతుర్ని కొట్టబోయేంత పని చేస్తున్నారు. ఎందుకు అంత ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతున్నారు యాజ్ ఎ పొలిటికల్ లీడర్స్గా? వాళ్ళని పొలిటికల్ లీడర్స్ అనే కంటే వీధి రౌడీలు అనడం కరెక్ట్. ఎందుకంటే ఇదే దువ్వాడ శ్రీనివాసు పవన్ కళ్యాణ్కి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని, తర్వాత తందేమో హిందూ ధర్మం అని, హిందూ ధర్మంలో ఏకపత్ని వ్రతమే చేయాలని, 3 భార్యలు ఉన్నట్టయితే మొత్తం సభ్య సమాజం అంతా నాశనం అయిపోతుందని ప్రగల్భాలు పలికినటువంటి ఈ దువ్వాడ శ్రీనివాసు వానికి తనకి మధ్య ఏదో అపార్థాలు వచ్చాయి. 3 సంవత్సరాలు అయిపోయింది. తనకి ఎవరో 2 ఆడపిల్లలు ఉన్నట్టు నా జ్ఞాపకం. ఇక్కడ వాణి ఏం చేసిందంటే ఇప్పుడు ఇంతకాలం లేనిది ఇప్పుడు తను ఏంటంటే ఒక బయటికి ఓపెన్ అప్ అయిందన్నమాట. అసహనానికి గురై తను బయటకు వచ్చింది. అసహనానికంటే 3 సంవత్సరాలు బట్టి ఏమి చేస్తుంది? 3 సంవత్సరాలు బట్టి ఏం చేస్తుంది గనక ఏదో ఓపెన్ అప్ అయితే బాగానే ఉండేది. మరి భర్తకేమో ప్రత్యర్థిగా ఒక తెలుగుదేశం జనసేన పార్టీనో కవర్ చేస్తూ ఉంది. ఓడిపోయింది, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు తాజాగా జరిగిన పరిణామం ఏమిటంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద పథకం వేశాడన్నమాట. కొంతమంది నోరున్న వాళ్ళని ఎన్నుకొని, రే బాబు మీరు ఎమ్మెల్యే అయినా ఒకటే అవ్వకపోయినా ఒకటే, మీ పని ఏమిటంటే ప్రతిరోజు కూడా వాళ్ళు చేస్తున్న పనుల మీదేమో బుర్ర జల్లాలి, అబద్ధపు ప్రచారాలు చేయాలి, ప్రజల్లో రోసిపోవాలి అని కొంతమందిని బాగా పిలిచి సమాధానపరిచి వాళ్ళని సంతృప్తిపరిచి ఎళ్ళకు పంపించాడు. అందులో దువ్వాడ శ్రీనివాస్ గారు ఒకరు అంటారు. అందులో దువ్వాడ ఒకడు, అంబటి రాంబాబు ఒకడు, పేర్ని నాని ఒకడు, కొడాలి నాని ఒకడు, అనిల్ కుమార్ యాదవ్ ఒకడు. ఈ మధ్య మరి రోజు ఎలాగ ఉంటుంది అనుకోండి, దాని విషయం మళ్ళీ చెప్పుకుందాం, సెపరేట్గా చెప్పుకుందాం. విడుదల రజనీ ఒకరు. వీళ్ళందరూ ఎవరు? విజయసాయిరెడ్డికి ఎలాగైతే ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఉందో వీళ్ళందరికీ ఉన్నాయి. 2-3 పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కటి బయటపడుతుంది. విడుదల రజనీ బయటపడుతుంది, అనిల్ కుమార్ యాదవ్ బయటపడుతున్నాడు, పేర్ని నాని బయటపడుతున్నాడు. ఎంత ఘోరమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయో తెలుసా? చెప్తా. తర్వాత ఏంటంటే అందులో ఒకటి ఈ దువ్వాడ శ్రీనివాస్కి ఏదో ఒక ప్యాకేజీ అందింది. ఈ ప్యాకేజీ అందేసరికి వాణికేమో కొంచెం పుట్టుకొచ్చిందన్నమాట. వాణి క్యారెక్టర్ ఎలాంటిదంటే, అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు అమ్మ చెప్పిన మాటలు. వాణి అమ్మ మా తల్లిదండ్రులు మమ్మల్ని చూడదు, ఆ ముగ్గురిని కూడా సరిగ్గా చూడదు,
పక్కా తాగుబోతు నేను చెప్పింది కాదు, దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ అమ్మగారు దువ్వాడ వాణి గారి గురించి చెప్పారు. పక్కా తాగుబోతూ తను పార్టీల పేరు చెప్పి ఏదో పేరు చెప్పి ఎవరినో తీసుకొస్తుంది, మేడ మీదకి వెళ్ళిపోతుంది, తెల్లవారుజామున అందరూ వస్తారు. ఇట్లాంటివి చూడలేక మేము వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత మా శ్రీనివాసు మా దగ్గర రాలేదు, ఆ అమ్మాయి మా దగ్గర రాలేదు, మా మనవల్ని చూద్దాం అనిపిస్తే ఎవరైనా ఏదైనా ఫోటో చూపిస్తే ముద్దు పెట్టుకుంటామని ఆవిడ కన్నీళ్లతో చెప్పింది దువ్వాడ శ్రీనివాస్ తాలూకు మదరు. అలాగే ఏమైనా అబద్ధం చెప్తుందా అనుకుంటే మరి మాధురి గురించి ఏం చెప్తారంటే నేను చూడలేదు బాబు, ఆ విషయం తెలీదు, వాళ్ళు వీళ్ళు అనుకునే మాటలు కానీ ఆవిడ ఎలాంటిదో తెలియదు నాకని అంటే ఓపెన్ అప్ అయ్యి నిజాలు చెప్పినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇందులో ఎవరు తప్పు చేస్తున్నట్టు ఇక్కడ మాధురికి ఆల్రెడీ భర్త ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, మాధురికి పిల్లలు ఉన్నారు. అంటే అక్కడ ఆ భర్తకి డివోర్స్ ఇవ్వలేదు. డివోర్స్ ఇవ్వకుండా ఇది కూడా విజయసాయి రెడ్డి శాంతి లాంటి వ్యవహారమే. డివోర్స్ ఇవ్వకుండా 3 సంవత్సరాల నుంచి దువ్వాడ శ్రీనివాసు అదే టెక్కలలో కడుతున్నటువంటి భవనంలో ఉంటున్నారు. అర్థమైందా? మీ ఇద్దరు సహజీవనం చేస్తున్నాము, ఫ్రెండు ఫిలాసఫరు గైడు అంటుంది. ఎలాగవుతుందమ్మా 3 సంవత్సరాలుగా ఒక ఇంట్లో ఉంటూ ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అంటే? అదే మాధురి గారు అదే చెప్తున్నారు కదా, నా బెస్ట్ ఫ్రెండ్. బ్రహ్మాండమైన రిలేషన్షిప్ ఉంది. అది రిలేషన్షిప్ ఉంది కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఎలాగా బయటపడ్డాను, నేను దువ్వాడ శ్రీనివాసుని పెళ్లి చేసుకుంటాను అంటుంది మాట. ఆ దాంట్లో ఇద్దరు కొట్టుకోవడం తిట్టుకోవడం మొత్తానికి కేసులోకి లేవడం. ఈవిడ మాధురి మన వాణి ఏముంటుంది, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్తానంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆంధ్రాలో ఎవరికి ఏదైనా ఇష్యూ వచ్చినట్టు పవన్ కళ్యాణ్ చెప్తాను అంతే. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, నువ్వు మంచి చేసావో చెడ్డ చేసావో చూస్తాడు, ఎవరికో అవజెబుతాడు తప్పించి ఆయన పేరు ఉపయోగించుకోవడం మాత్రం కరెక్ట్ కాదని మనం ఈ వీడియో ముఖంగా చెప్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏం జరగబోతుందంటే మాధురితోనే తను ఉంటుంది, ఆవిడ కొంత పడేస్తాడు, జెంటల్మెన్ అగ్రిమెంట్లో నోరు మూసుకుంటుంది. అదే వీళ్ళ మీద కేసులు, ఎందుకంటే ఎలాగైనా ఎమ్మెల్సీ కదా, ఎక్స్ఎమ్మెల్సీ కదా, అంత తొందరగా కేసులు పెట్టరు. ఈ రాజకీయాల్లో కూడా కొన్ని ఉంటాయి. విడుదల రజనీ గారి గురించి ఏదో మాట్లాడారు, అసలు ఏంటి విడుదల రజనీ గారి గురించి? విడుదల రజనీ గారు చాలా పెద్ద స్కామ్ చేసింది. అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని వందల ఎకరాల ల్యాండ్ని కొనేసి రైతులకు డబ్బులు ఇవ్వలేదు. సుమారు ఒక 50 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఈవిడంటుంది. ఎవరు? విడుదల రజనీ అంటుంది. 50,000 కోట్లు 50 కోట్లు. ఆవిడ ఏం చేసింది తెలివిగా, ఒక 5 కోట్లు ఎంత వెళ్ళి ఎక్కడైతే ల్యాండ్ ఉందో అక్కడికి రైతులు పిలిచి అందరూ చూస్తుండగా ఒక వీడియో తీయించుకొని 5 కోట్ల రూపాయలు కూడా సర్దేసింది అన్నమాట. 1 కోటి 5 లక్షల చొప్పున సర్దేసింది, ఇచ్చేసాను, చేతులు ఎత్తేసింది అన్నమాట. ఆ రోజు అందరికీ డబ్బులు ఇచ్చినప్పుడు మీరు రాలేదు, మీకు ఇవ్వలేదు, నా మీద ఉన్న బరువు క్లియర్ చేసుకున్నా అన్నట్టుంది. ఆ రైతులు ఊరుకుంటారా? రిజిస్ట్రేషన్ లేకుండా కూడా పూర్వం వైఎస్ఆర్ పార్టీలో ఏం చేస్తారంటే రైతు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తేనే ఆమోద ముద్ర. ఇప్పుడు రైతు అవసరం లేదు, ఏదో మొత్తం ఓవరాల్గా ఎంఓయూ ఉంటుంది కదా, అండర్స్టాండింగ్, దాన్ని బట్టి చేసేస్తారు. రిజిస్టర్ వాళ్ళే కదా. ఇప్పుడు ఆంధ్రదేశంలో ఉన్న రిజిస్ట్రార్లు అందరూ కూడా సూపులో పడ్డారన్నమాట. విశాఖపట్నంలో భూములు ఒక్కొక్క భూమి 3కి ట్రాన్స్ఫర్ చేశారు రిజిస్ట్రార్లు. ఆ రిజిస్ట్రార్లు ఏమంటారు, మాకు అవసరం లేదండి, ల్యాండ్ వాల్యూకి చలానా కట్టారా, మీరు రిజిస్ట్రేషన్ చేసేస్తాం, మాకు ప్రభుత్వం ఆర్డర్ ఉందంటున్నారు. మీకు అర్థమవుతుందా? ఆ ల్యాండ్ వాల్యూ ఉంటుంది. ఈ ల్యాండ్ కొన్నాను 1 కోటి రూపాయలు ఉంది, ల్యాండ్ మార్కెటింగ్ వాల్యూ అనుకోండి. ఆ 1 కోటి రూపాయలకి చలానా కట్టేయాలి. చలానా ల్యాండ్ చూస్తే ఇచ్చేస్తారు అంతే. అలాగే ఇచ్చేమని మన వైసీపీ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది కనుక చేసామంటారు. ఇప్పుడు ఇటు వచ్చి బాగా పేకల మీదకి వచ్చింది, విడుదల రజనీని అరెస్ట్ చేయబోతారు అన్నమాట. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే డాక్యుమెంటల్ విట్నెస్ ఉంటే చాలు మూసేయడం అయితే. ఒక రోజు ముందు కావచ్చు, ఒక రోజు వెనక్కి కావచ్చు, కానీ విశాఖపట్నంలో 4,000 ఎకరాల ల్యాండ్ని కబ్జా చేశాడు విజయసాయి రెడ్డి బిరామీగా జగన్మోహన్ రెడ్డిగా
అంటే అంకితం చేస్తూ, మరి ఆయన ఎంత తీసుకున్నాడో తెలియదు. ఇలా మొత్తం ఎక్కడున్న ల్యాండ్ అక్కడ కబ్జా అయిపోయిందమ్మా. ఏ ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ విజయనగరం నుంచి రాజమండ్రి వెళ్ళేంతవరకు భూములన్నీ ఆక్రమించుకొని ఇటు తుని వచ్చేంతవరకు భూములన్నీ ఆక్రమించుకున్నాడు. అదే కాకుండా బియ్యం దందా, ఇంటర్నేషనల్గా బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తూ పైసా కట్టకుండా అవన్నీ కూడా మిగిల్చుకుంటున్నాడు. ఆ బియ్యం ఎక్కడి ప్రజలకి రేషన్ ఇవ్వమని ఇస్తారు కదా, అది ఆ లోడ్స్ అలా వచ్చేస్తున్నాయి, పడిపోతున్నాయి అంతే. సపోజ్ ఒక 1000 బస్తాలు రేషన్ ఇస్తే 100 బస్తాలు దింతే 900 బస్తాలు అక్కడ పెట్టేస్తాడు. గొడవలు చాలటం లేదు. ఇంత అక్రమం జరిగింది కనుక వీళ్ళు ఎలా క్షమిస్తారు? అది మాట. ఒక్కొక్కరు ఎవరూ తక్కువ కాదు, ఇందులో ఎవరూ తక్కువ కాదు. కొడాలి ఏం చేశాడు? 5 సంవత్సరాలు మున్సిపాలిటీ బంగ్లా వాడుకున్నాడు, పైసా కట్టలేదు. తర్వాత కోడి పద్యాలు వేశాడు, గంజాయి దందా చేశాడు, లిక్కర్ దందా చేశాడు. తర్వాత ఏమో క్యాజినో ఒకటి ఉంది. ఇంత అవినీతి పాల్పడి ఇంకా నోటి భాష మార్చుకోకుండా ఉన్నాడంటే దానికి మించినటువంటి లబ్ధి ఏదో చేకూరుతుందని చిన్నపిల్లలన్నీ చెప్తారన్నమాట. కొంతమంది విరక్తిగా తప్పి ఎంతవరకు చేశాం కానీ వద్దురా మనకి ఎందుకు ఈ రాజకీయాలు అనుకుంటారు. అలా లేదు కదా, రెచ్చిపోతున్నాడు.